బెల్లి లలిత ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ. తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు దురలవాట్లపై ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసిందామె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. విముక్తి పాటను పాడిన గొంతును తెగ నరికింది. కాలికి గజ్జ కట్టి ఆట ఆడి పాట పాడినందుకు ఆడిపాడిన ఆ అవయవాలను ఖండ ఖండాలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం ఎప్పట్లాగే తను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్ నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది. అంతే, రోజులు గడుస్తున్న ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలితకి ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు రోడ్డుపైకి వచ్చి పాలకులను నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రకు బలయ్యే ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లెల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శన చేశారు. ధర్నాలు, రాస్తారోకాలతో ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు అందని పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు. ఆ లేఖ సారాంశం మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానే ఉండడంతో అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును అనుమానించారు. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఒక వ్యవసాయ బావిలో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే, ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలవిలలాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లి లలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. బెల్లి లలితను అలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అందరిలాగానే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీసు అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తెలియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్న విమర్శలు రావడంతో చివరికి 2 అనుమానితులను తెరమీదికి తెచ్చారు. ఆ ఇద్దరి చేత అనేక అసత్యాలు చెప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో బెల్లి లలిత వ్యక్తిత్వానికి మసిపూసేందుకు ప్రభుత్వం అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కూడా ప్రయత్నించాడు. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలో బెల్లి లలితను వ్యక్తిగత కక్షలతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడ కూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఊసడించుకున్నారు. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపుమార్చాలనుకుని పాలకులు కుట్రపూరితంగా చేశారు. ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతులకు అంటిన రక్తపు మరకలను దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది రాజ్యం చేసిన హత్య అని ప్రజలు నిదానంగానైనా గుర్తించారు. పాలకుల కుట్రలను ఓడించారు. బెల్లి లలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకులకు కోట్ల గొంతులతో తెలంగాణ సాధించి సమాధానం చెప్పింది.